హాయ్, ఇవాళటి టాపిక్ చెప్పాను, ఒక్కసారి చూడండి. రేపు బీఆర్ఎస్ వచ్చినాక ఈ ఫుట్బాల్ మ్యాచ్ల మీద ఈ ఫుట్బాల్ మీద పెట్టిన 110 కోట్ల మీద రేపు ఎంక్వైరీ వేస్తాం. దీని మీద విచారణ జరిపి ఒక్కడొక్కని బొక్కల నూపుతామని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఈరోజు హరీష్ రావు ఏం మాట్లాడుతున్నాడంటే ఫుట్బాల్ మీద 100 కోట్ల ధనం ఎట్లయితే పెట్టిందో దాని మీద మొత్తం ఎంక్వైరీ చేస్తాం బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అని మాట్లాడుతూ ఉన్నాం. అధికారం వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేస్తాం, అందరిని అందరి లోపలేస్తాము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. హరీష్ రావు గారు, నీకు ఒక సూచన చేస్తా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ 2028లో అధికారంలోకి వచ్చినా రాకపోయినా రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఏ ఒక్కరు కూడా జైలు పోరు. ఈ విషయం ప్రజలకు స్పష్టంగా అర్థమయ్యింది. ఎందుకో తెలుసా? మీ 10 ఏళ్ల కేసీఆర్ 10 ఏళ్ల దుర్మార్గమైన పాలనలో ఆ పాలన తర్వాత రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రతి మాటను నమ్మి ఈ కేసీఆర్ కుటుంబము బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు చేసిన ఈ అక్రమాలు మొత్తం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవన్నీ బయటికి తీస్తాడు, ప్రతి ఒక్కరిని జైల్లో వేస్తాడు, వాళ్ళ తప్పులు మొత్తం వాళ్ళు తిన్నదంతా కక్కిస్తాడని అందరు నమ్మి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసింది. అధికారంలోకి వచ్చి ఈ 2 ఏళ్ళు గడిచిపోతున్నా కూడా ఈ రోజు వరకు ఏ ఒక్క ఎమ్మెల్యే మీద, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మీద, మంత్రి మీద, మాజీ ప్రజాప్రతినిధి మీద, ఎవ్వరి మీద, కేసీఆర్ కుటుంబంతో సహా ఎవ్వరి మీద ఏ ఒక్క కేసు కాలేదు. ఏ ఒక్కరు చేసిన అక్రమాలు బయటికి రాలేవు. అంటే జనాలకు ఏమర్థమైందంటే వీళ్ళు కాకపోతే వాళ్ళు కాకపోతే వీళ్ళు అధికారంలోకి రావడానికి ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటారు తప్ప ఒకరు చేసిన అక్రమాలను దుర్మార్గాలను ఏ ఒక్కరు బయటికి తీయరు. మన ప్రజాధనాన్ని వాళ్ళు తింటారు తప్ప వాళ్ళ అధికారం కోసం మనని రెచ్చగొట్టి లేనిపోని చెప్పి ఓట్లు వేయించుకొని వాళ్ళు అధికారంలోకి వస్తారు తప్ప ఎవరు చేసిన తప్పును ఎవ్వడు బయటకు తీసుకురావడానికి తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి నేనేం చెప్తా ఉన్నా అంటే నీ శ్రేయస్సు కోరి చెప్తా ఉన్నా. ఎందుకంటే ఒక్కసారి ఈ చిన్న వీడియో తాడు కింద బచ్చగాళ్ళం అందరం బచ్చగాళ్ళం ఉంటే బాగుంటుంది. ఇలా నన్ను బయటకు వారేసిండ్రు కాబట్టి నేను నెత్తి మీద బతుకమ్మ ఎత్తుకున్నట్టు నెత్తి మీద తెలంగాణ సమస్యలు ఎత్తుకొని తిరుగుతున్నాయి కాబట్టి నేను బలంగా మాట్లాడుతున్నాను. బట్ ఒక పార్టీలో ఒక సిస్టంలో ఉన్నప్పుడు నాయకుడు కోరుకున్నా చేయాలి. మీరేం చేస్తున్నారు? సభ సక్సెస్ చేయగానే రామన్న నెత్తి మీద పెద్ద సార్ ఫోటో పెట్టి నేనే మోసిన అని ఆయన వేసుకున్నాడు. కాదు తెల్లారి ఈయనేం చేసిండు? హరీష్ అన్న వి ప్రకాష్ లాంటి వాళ్ళని కొంతమందిని పెట్టుకొని అసలు హరీష్ లేకపోతే కేసీఆర్ లేదు, హరీష్ లేకపోతే తెలంగాణ ఉద్యమమే లేదు. ఏంది ఇది అవసరమా? ఇప్పుడు ఇక్కడ పద్మదేవేందర్ రెడ్డి గారు ఉన్నారండి. వీరు 2009లో ఎక్కడున్నారండి? కేసీఆర్ గారి దగ్గర నాకు గుర్తుంది 2 చేతులతోని దుమ్మెత్తి పోసి పార్టీని ఇచ్చిపెట్టి వెళ్ళిపోయింది. ఆమె టికెట్ ఇవ్వకపోతే మేడం వెళ్ళిపోయినరా? మళ్ళా జర ఉద్యమం గట్టిగా ఈ సార్ దీక్ష చేయగానే ఎట్లా వచ్చింది వాపస్? ఎవరు సపోర్టు మేడంకి? దేవేందర్ రెడ్డి అన్నకి హరీష్ రావు గారు కదా. మరి జిల్లాలో ఒకే సపోర్ట్ ఉన్నారు, తీసుకొచ్చారు. ఇక్కడ వింటుంటే అసలు ఎంత ఘోరం అని వస్తుంటే అవి నాకు కొన్ని చెప్పబుద్ధి అయితే లేదు. ఒక్కొక్క ఉద్యోగం ఇస్తే మనం 2 లక్షలు తీసుకుంటారా, 3 లక్షలు తీసుకుంటారా? అన్ని మెదక్ల పనులు పెండింగ్ ఉంటాయి. మరి అట్లాంటి నాయకులు సపోర్ట్ చేయొచ్చా బీఆర్ఎస్కు? ఆనాడు ఆ మేడం టీఆర్ఎస్లోకి వెళ్ళి బయటకు పోయి కేసీఆర్ గారి మీద 2 చేతులతో దుమ్మేసిపోతే ఆమెకు సపోర్ట్ చేసింది ఎవరండి? ఆ రోజు ఇటు పక్క పద్మకు ఓడిపోతుంది, అటుపక్క వైపీఆర్ అఫీషియల్ టీఆర్ఎస్ క్యాండిడేట్ ఓడిపోతుంది, ఇంకో మంచి గెలుస్తాడు. హౌ సపోర్ట్ చేయలేదా హరీష్ అన్న? అసలు చేస్తున్నాడు ఆయన. నేనేమంటున్నా అంటే ఫైట్ ఉంటే స్ట్రేట్ ఫైట్ చేయాలి. ఇప్పుడు నన్ను బయట వారేసిరు, నేను సింపుల్గా ఏం చేసిన సరే పోయి నన్ను బయట వేసిరు, నాకు తెలిసిన కాడికి నేను ప్రజా సమస్యల మీద ఎక్కువ తిరుగుతాను. అట్లా స్ట్రేట్ ఫైట్ చేయాలి. లేదు మోసపూరితమైన ఫైట్ చేస్తారు కాబట్టి నేను ఒకటే అంటున్నా, ఒక పక్క రామన్న సోషల్ మీడియా ట్విట్టర్ ఇచ్చిపెట్టి గ్రౌండ్లోకి రావాలి, వస్తే బాగుంటుంది ప్రజలకు. ఇంకో పక్క హరీష్ అన్న మోసం చేయడం బంద్ చేసి నువ్వు కృష్ణునివా నువ్వు అర్జున్వా ఏందో డిసైడ్ చేసుకొని ఆ పాత్ర ఏందో స్ట్రేట్ ఫార్వర్డ్ చేయాలి. వీళ్ళు పేరుకు కృష్ణార్జునాలు పెట్టుకుంటారు, ఒకరి మీద ఒకరు బాణం వేసుకుంటే పాపం బలేది ఎవరే? టీఆర్ఎస్ కార్యకర్తలు కదా. కల్వకుంట్ల కవిత కేసీఆర్ బిడ్డ, కేటీఆర్ చెల్లెలు ఏం మాట్లాడుతూ ఉంది? ప్రతి అంశంలో బీఆర్ఎస్ పార్టీకి కానీ కేటీఆర్కు కానీ కేసీఆర్కి కానీ ముప్పు ఉంది అంటే అది కేవలం హరీష్ రావు వల్లనే అని స్పష్టంగా చెప్తా ఉంది. పార్టీకి నష్టం జరిగినా వీళ్ళకి నష్టం జరిగినా
నా కుటుంబానికి ఏం జరిగినా హరీష్ రావే బాధ్యుడు అని స్పష్టంగా చెప్తుంది. ప్రతి అంశంలో నిన్నే టార్గెట్ చేసి చెప్తా ఉంది. ఎన్ని అక్రమాలు చేసినావో ప్రతి అక్రమాన్ని బయటపెట్టి చెప్తా ఉంది. కాబట్టి నిన్ను పార్టీలోంచి బయటికి పంపించే ప్రక్రియ ప్రారంభమై చాలా రోజులు అయ్యింది. తండ్రి బిడ్డ ఒకటే, అన్న చెల్లి ఒకటే, నిన్ను మాత్రం బయటికి పంపించే రోజు దగ్గరలోనే ఉంది. కాబట్టి నువ్వు 2028లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందో రాదో పక్కకెట్టు. కానీ నీవు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తావు, ఏ పార్టీలో ఉంటావో అసలు అనేది నీవు ముందే జాగ్రత్త పడి ఆలోచించుకొని స్టెప్ తీసుకో. నీవు చేసిన అక్రమాలు బయటికి రావద్దు, నువ్వు జైలుకు పోవద్దు అంటే బీఆర్ఎస్ పార్టీలోంచి వెంటనే బయటికి వచ్చి కాంగ్రెస్ పార్టీలోనో బీజేపీ పార్టీలోనో జాయిన్ కావాల్సిన అవసరం ఉంది. అప్పుడే నీకు స్వేచ్ఛగా నువ్వు మాట్లాడగలవు, జైలు పోకుండా నీ అక్రమ సంపాదన నువ్వు కాపాడుకోగలవు. తప్ప బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఇట్లాగే అరుస్తా ఉంటే నేను బయటకు దొబ్బడం ఖాయం, నీవు జైలుకు పోవడం కూడా ఖాయం. నీ శ్రేయస్ కోరి చెప్తా ఉన్నా, ఏదో ఒక ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకొని జైలు పోకూడదు అనే ఆలోచన తీసుకోవాలని నీకు సూచన చేస్తా ఉన్నా. ఓకేనా? థ్యాంక్ యూ.